ఇప్పటికైతే సమయం అయితే 9 అయితే అవుతుంది. 9 గంటల సమయంలో మేమేం చేస్తున్నామో చూడండి. తినడమైతే అయిపోయింది. అదే కాకుండా మా వంటోడైతే ఇంక తింటాడు. ఇప్పుడు నేను మీ ఎక్కమని కానీ. సో, మా వంటోడి దగ్గరికైతే వెళ్ళిపోదాం ఇప్పుడు. చూస్తున్నారు కదా! మా వంటోడైతే ఇంక తింటుండ్రు. ఎందుకంటే వండింది వాడే కాబట్టి వాడే లాస్ట్‌లో తింటాడు. అందరూ తినేసిన తర్వాత మొత్తం సామాన్యన్ని తీసుకోవాలి కదా! సో, మా వోళ్ళు భోజనం అయిపోయాకైతే ఇలాగైతే తాడైతే సముద్రంలో నైట్ పూట అయితే ఏస్తాం. తాడైతే తినడం అయిపోయాక లాక్కోవాలి కదా! ప్రతిరోజు మాది ఇదే పని. సో, దొక్కు చూస్తున్నారు కదా! ఈ దొక్కు ఎందుకు పెట్టామంటే దీంట్లోనైతే తాడనేది మేము దేవుతాం. సముద్రంలో తాడు ఇంతలాకైతే లాక్కుంటాం. ఒక 7 మైళ్ళు, 8 మైళ్ళు తాడంటే ఒక మినిమమ్ తెల్లారి ఇప్పుడు 9 అయింది కదా! 9 గంటలు పట్టుకుంటే సాయంత్రం 3, 4 అయితే అయిపోద్ది తాడెత్తేసరికి. సో, మా వోళ్ళైతే అలాగా రిలాక్స్ అవుతున్నారు తినేసాక ఒక సిటమైతే. అదే కాకుండా గణేష్ కూడా అయితే కిందకైతే బెడ్‌రూమ్‌కైతే వస్తాడు. ఇదే మా వాళ్ళు కింద పడుకునే రూము. సో, బోట్‌లో అంటే మన ఇంటికాడలాగైతే ఉండదు పడుకోవడానికైతే. పోనీ సౌకర్యంగా అయితే పర్లేదు పడుకోవడానికి. గాలేసినా, వర్షం వచ్చినా సరే తడవడం లాంటివైతే ఉండదు. బానే ఉంటది. ఒకసారి చూడండి ఎలాగుందో. కేబిన్ ఇది. కేబిను అలాగే కాకుండా సింకాను, జీపీఎస్‌లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఏదైనా ఉంటే మనం నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా తెలుసుకుందాం. ఇది ఓకే. బాయ్ ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.